ఈరోజైతే తిరునాళ్ళకైతే వెళ్ళాము. ఎక్కడికనుకుంటున్నారా? అదే చెదలవాడి తిరునాల. దీన్ని మేము చెదలాడి తిరునాలని కూడా అంటాము. ఊర్లో తెలిసిన వాళ్ళైతే ట్రాక్టర్ పెట్టారు. సో, పిల్ల, జల్ల అందరం వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా బావుంది ఇలా అందరం కలిసి ట్రాక్టర్‌లో వెళ్ళటం. బ్యాగ్ పట్టుకొని వస్తుంది కదా! తను నా స్కూల్ ఫ్రెండ్. పక్కనొస్తుంది తన పాప. అందరికీ హాయ్ చెప్పేసేయండి మీరు కూడా హాయ్ చెప్తున్నారు కాబట్టి. అలా అందరం 8కి స్టార్ట్ అవ్వాలనుకునే వాళ్ళం. 11 అయితే అయ్యింది. ఒకరొస్తే ఒకరు రారు గదా! సో, అలా చిన్నగా 11కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. వెళ్తూ దారిలో పెట్రోల్ కొట్టించుకొని నేరుగా అయితే స్టార్ట్ అయ్యాము. వస్తున్న స్కూల్ వచ్చేసరికి మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు చదువుకునే వాళ్ళ స్కూల్ అంట. సో, అందరు స్కూల్ రాంగానే ఇది మా స్కూల్ అని చెప్తున్నారు. చిన్న పిల్లల్లా మారిపోయారు ఒక్కసారిగా. అలా వస్తూ పోతూ పొలాలన్నిటిని చూస్తూ తీరిగ్గా అయితే వెళ్ళాము. వెళ్ళేసరికి 12:30 అలా అయ్యింది. ఆల్రెడీ అక్కడ జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయినాయి మేమెళ్ళేసరికి. ఎప్పుడూ లేటే గదా మనది. మాటల్లోనే చదలవాడ తిరణాలకైతే వచ్చేసాము. శ్రీ చదలవాడ రంగనాయక స్వామి 240వ కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది ఈరోజు. ఇసకేస్తే రాలనంత జనాలైతే వచ్చారు. ఇంత క్రౌడ్ ఉందంటే ఈరోజు అసలిక్కడ నేనసలు ఊహించలేదు ఇంతగా ఉంటారు అని. మేము వెళ్ళేసరికి స్వామివారి కళ్యాణం అయితే జరిగిపోయింది. సో, జనం ఎక్కువున్నారని ముందు మేము శివాలయానికైతే వెళ్ళాము. ఇక్కడ శివాలయంలో దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. కొంచెం క్రౌడ్ కూడా తక్కువగా ఉంది. అసలు పెద్ద గుడికెళ్ళి చూస్తుంటేనే భయమేస్తుంది. అంత క్రౌడ్ అయితే ఉన్నారు. ప్రశాంతంగా ఇక్కడ స్వామికి దండం పెట్టుకొని బయటకైతే వచ్చి అంతా అయితే చూసాము. రంగనాయక స్వామి గుడి ప్రత్యేకత ఏమిటంటే భద్రాచలంలో రాముల వారికి సమర్పించిన తలంబ్రాలను ఇక్కడ స్వామివారి కళ్యాణంలో ఉపయోగిస్తారు. స్వామివారి కళ్యాణం ముందు గరుడ పక్షి వచ్చి గోపురం చుట్టూ 3 ప్రదక్షిణలైతే చేస్తుంది. ఇది ఆచారంగా వస్తూ ఉంది. ఈ రోజు కూడా గరుడ పక్షి వచ్చిన తర్వాత మాత్రమే కళ్యాణం అనేది ప్రారంభించారు. శివయ్యని దర్శించుకున్న తర్వాత కళ్యాణం వైపు అయితే వెళ్ళాము. అప్పటికే కళ్యాణం అనేది జరిగిపోయింది. సో, స్వామివారిని ఊరువాడ ఊరేగించడానికైతే వెళ్ళారు. కళ్యాణ మండపంలోకి అయితే జనాలు ఏ విధంగా తోసుకున్నారంటే అక్కడ అక్షింతల కోసం మరి ముత్యాల కోసం అయితే చాలా అంటే చాలా క్రౌడ్ తోసుకుంటూ వెళ్ళారు. అండ్ తర్వాత అయితే మేము దర్శనానికైతే వెళ్ళిపోయాము. అప్పటికే స్వామివారి దర్శనానికి జనం పోటెత్తారు. ఇంత క్రౌడ్‌లో ఎలా వెళ్ళగలగాలి అనుకున్నాము. కానీ స్వామివారి పుణ్యమా అంట ప్రశాంతంగా వెళ్ళి స్వామినైతే దర్శించుకున్నాము. 2 కళ్ళు సరిపోలేదు స్వామివారిని అలా చూడటం. చిన్న తిరుపతిని చూసినట్టయితే అనిపించింది. అలా స్వామివారిని ఊరేగిస్తూ ఊరంతా తిప్పారు. తర్వాత మేమైతే ప్రసాదం కొంచెం తినేసి బొమ్మలవి చూడటానికైతే వెళ్ళిపోయాము డైరెక్ట్‌గా. ఎందుకంటే పిల్లలు స్వామివారి సన్నిధిలో ఉచిత భోజనం అయితే పెడుతున్నారు. సో, వెళ్ళి తినేసాము. తినేసిన తర్వాత బొమ్మలన్నీ చూడటానికి వెళ్ళాము. చిన్నప్పుడు ఈ బొమ్మల కోసం మినీ యుద్ధాలే చేసేసాము. మోస్ట్ ఇరిటేటింగ్ సౌండ్ అంటే అది బుడక సౌండే. ఎందుకంటే ఆ సౌండ్‌కొచ్చే కోపం చెప్పేది కాదు. తర్వాత అక్కడున్న బొమ్మలన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాను చిన్నపిల్లలాగా. హ్యూమిడిటీ తట్టుకోలేక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తినేసాను. చాలా బావుంది ఐస్ క్రీమ్ అయితే. తర్వాత అక్కడున్న జెయింట్ వీల్ అండ్ కార్స్ అన్నీ చూసాము. మనం ఏది ఎక్కేది కాబట్టి జస్ట్ అలా చూసేసి అయితే వచ్చేసాను. తిరణాల్లో మన పాటు కేవలం చూడటం మాత్రమే. అందుకే ఒకటా, రెండా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోయాము. చిన్నప్పుడు ఈ నెమలిక కోసం రక్తాలు చిందించాము. బుక్కులో పెడితే పిల్లలు పుట్టేదనుకునేవాళ్ళం. ఇప్పుడు కూడా అలా అనుకుంటున్నారో లేదో తెలీదు. బట్ తిరణాలైతే బావుందబ్బా! అప్పుడప్పుడు తిరణాలు అనుకుంటాం కాబట్టి తిరగటం చాలా కష్టం. ఈ తిరణాల్లో మిఠాయి మరి పప్పు చెక్క చాలా ఫేమస్ అంట. నేను కూడా కొంచెం అయితే తీసుకొని ట్రై చేశాను. బావుంది. హ్యూమిడిటీ తట్టుకోలేక ఒక సోడా అయితే తాగేసాను. సోడా సూపర్ అబ్బా! చాలా బావుంది. తర్వాత ఇక్కడైతే చెక్కతో చేసిన సామాన్లు చాలా ఫేమస్ అంట. అందుకే చూడటానికి వెళ్ళిపోయాను. ప్రైసెస్ కూడా కొంచెం పర్వాలేదంట. పక్కన వాళ్ళు చెప్తుంటే విన్నాను. అండ్ ఇక్కడ రోకలి బండలు 200 నుంచి 1600 వరకు ప్రైసెస్ అయితే ఉన్నాయి. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా తిరణాలంటేనే చెరుకులు. ఒకటొచ్చి ₹50 అంట తీసుకున్నా. అండ్ ఇక్కడ చక్కెర చెరకలు చాలా బావుంటాయి. ఇక్కడ మాత్రమే దొరుకుతున్నాయి అంట. ₹10 బావుంది. మా వాళ్ళది ఇది 4 ఐస్ క్రీమో, 5 ఐస్ క్రీమో. ఐస్ క్రీమ్ వాడిని పోషించేశారు ఈరోజు. ఆంజనేయ స్వామి ఇటొస్తే బ్లెస్సింగ్ తీసుకుందాం అనుకున్నా. నన్ను చూసి అటు వెళ్ళిపోయారు ఆయన. తమ్ముడిదే ట్రాక్టర్‌లో వాళ్ళకి చెరుకులు కూడా తెచ్చాడు. అందరం ఒక ప్లేస్‌కెళ్ళిపోయిన తర్వాత అందరం ఒక్కొక్క థమ్స్ అప్ అయితే తీసుకున్నాము. నా ఫ్రెండ్ పిసినారిది. అది మాత్రం సోడా తీసుకుంది ₹10 సేవ్ చేయటానికి. మొత్తానికి ఇంటికైతే వచ్చేసాము. 4 అలా అయింది. బట్ చాలా బావుంది. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఈరోజు. వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.